బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు బర్త్డే సందర్భంగా ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ పార్టీలో పాల్గొన్న పలువురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఈవెంట్ లో టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాను హైదరాబాద్లోనే చిల్ అవుతున్నానని, ఆ రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదంటూ హేమ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో హేమ ఉన్న డ్రెస్, రేవ్ పార్టీలో హేమ ఉన్నట్టు చెబుతున్న ఫోటోలో సేమ్ డ్రెస్ ఉండడంతో హేమ పాల్గొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రేవ్ పార్టీలో హేమ ఫ్రెండ్ చిరంజీవిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమె అక్కడే ఉండి ఓ వీడియోను రిలీజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు. నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను బెంగళూరు కమిషనర్ వెల్లడించారు. అయితే అదే సమయంలో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి గురించి పోలీసులను మీడియా ప్రశ్నించింది. టాలీవుడ్ కు చెందిన ఓ నటి వీడియో రిలీజ్ చేశారని బెంగళూరు కమిషనర్ ను అడగ్గా దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఆమె ఆ వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ చేస్తున్నామని కమిషనర్ దయానంద్ తెలిపారు. అయితే ఈ పార్టీలో హేమ ఉన్నట్టుగా భావించవచ్చా అని ప్రశ్నించడంతో ఆయన ఉన్నట్టే అంటూ స్పష్టత లేని సమాధానాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే ఈ పార్టీలో పాల్గొన్న చాలా మంది సెలబ్రిటీల పేర్లను బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ఈ వివాదం మాత్రం నటి హేమ చుట్టూనే తిరుగుతోంది. ఎందుకు రేవ్ పార్టీలో హేమ ఉన్నట్టా లేనట్టా అనే విషయంపై పోలీసులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ రేవ్ పార్టీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.